శారద మాట్లాడిన ఒకే ఒక ఇంపార్టెంట్ డైలాగ్‌తో గగన్ అయితే భూమిని పెళ్లి చేసుకుంటాను అని ఒప్పుకుంటాడనమాట. ఇంకా డైలాగ్ ఏంటో చూసేద్దామనమాట. "రేయ్ గగన్, మగవాళ్ళ జీవితంలాగా కాదురా ఆడవాళ్ళ జీవితం. ఒక్కసారి ఆడవాళ్ళ పైన నింద పడితే ప్రాణాలతో బతికే కన్నా చచ్చిపోవాలనుకుంటార్రా. ఇప్పుడు భూమి మీద కూడా అలాంటి నిందే పడింది. ఇంకా భూమి ఆ నింద భరించలేక ఆత్మహత్య చేసుకుంటే అప్పుడేంట్రా పరిస్థితి" అనేసి శారద అడిగిద్దనమాట. "అలా అనద్దమ్మా, నేను భూమిని ఇంక పెళ్లి చేసుకుంటానమ్మా. అయినా కానీ ఆ శరత్ చంద్ర అయితే మా పెళ్ళికి ఒప్పుకుంటాడా" అని అంటాడనమాట. "రేయ్, నేనిప్పుడు భూమి గురించి మాట్లాడుతున్నాను, శరత్ చంద్ర గురించి కాదు" అనేసి శారద అయితే అక్కడి నుంచి వెళ్ళిపోయిద్దనమాట. ఇంకా అసలు ఆ శరత్ చంద్ర కోమాలో ఉంటే ఇంక వీళ్ళ పెళ్ళికి ఒప్పుకుంటే ఏంటి, ఒప్పుకోకపోతే ఏంటండి అసల. ఇంక నెక్స్ట్ అయితే కేపీ అయితే భూమి దగ్గరికెళ్ళి మాట్లాడుతూ ఉంటాడనమాట. "అమ్మ భూమి, గగన్ ఏమన్నా కాల్ చేసి మాట్లాడాడా" అని అడుగుతూ ఉంటాడనమాట. "అయినా కానీ మావయ్య, ఆయన నన్ను కాపాడాడు కదా అని పెళ్లి చేసుకోమని ఎలా అడగమంటారు? నా పైన నింద పడింది కదా, పెళ్లి చేసుకోండి గగన్ గారు అని నేను అడగలేను మావయ్య. అసలు ఇంకా కారణాలతో పెళ్లి చేసుకుంటారా ఎవరైనా? పెళ్ళంటే ప్రేమతో చేసుకుంటారు మావయ్య. ఇంకా నింద పడింది కదా అని ఆయన రేపటి రోజు నన్ను పెళ్లి చేసుకున్నారే అనుకోండి, ఇంక నీ మీద ప్రేమతో కాదు, నింద పడ్డం వల్ల పెళ్లి చేసుకున్నాను అనేసి ఆయన ఎప్పుడన్నా అని బాధపడితే ఆయన బాధకి నేనే కారణమవుతాను మావయ్య" అనేసి భూమి అంటూ ఉంటదనమాట. "అమ్మ భూమి, అసలు గగన్ నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాడమ్మా. అందుకే కదా ప్రాణాలకు తెగించి మరి నిన్ను కాపాడాడు" అనేసి కేపీ అంటూ ఉంటాడనమాట. "అసలు నా మీద అంత ప్రేమే ఉంటే అసలు నన్ను ఇంట్లో నుంచి బయటకి ఎందుకు గెంటేస్తాడు మావయ్య? అసలు మా నాన్న మీద కోపంతోనే కదా ఆయన నన్ను చేసుకోనంటున్నాడు" అనేసి ఇంకా భూమి చెప్పేసి, "మావయ్య మా నాన్నని చూసుకోండి, ఇప్పుడే వస్తానని" ఇంకా వెళ్ళిపోద్దనమాట అక్కడి నుంచి. ఇంకా మన నక్షత్ర అయితే తప్పతాగి ఇంట్లోకి వస్తూ ఉంటదనమాట. "రా నక్షత్ర" అనేసి మన భూమి అయితే నక్షత్ర చేయి పట్టుకొని తీసుకెళ్ళబోతూ ఉంటదనమాట. "ఇప్పుడు నీకు సంతోషమా భూమి? ఇంకా నీకు గగన్‌కి పెళ్ళంట కదా. అసలైనా కానీ నేను బావని ఎంతగానో ప్రేమించాను. బావ కోసం అయితే చచ్చిపోవాలనుకున్నాను, కానీ అయినా కూడా నేను బతికి బయటపడ్డాను. నేను కూడా శరత్ చంద్ర కూతురునే, నువ్వు శరత్ చంద్ర కూతురువే. నువ్వంటే ఇష్టం, నేనంటే అసహ్యం" అనేసి ఇంకా మన నక్షత్ర అంటూ ఉంటదనమాట. "అదంతా ఒకప్పుడు నక్షత్ర, ఇప్పుడు నన్ను ఆయన ప్రేమించట్లేదు" అనేసి భూమి అంటదనమాట. "అసలు గగన్ బావ నిన్ను చాలా ప్రేమిస్తున్నాడే. హీ లవ్స్ యూ ఎ లాట్. అందుకే కదా ఆ రోజు నేను పబ్‌లో మాట్లాడిన మాటలన్నీ రికార్డ్ చేసి మా మమ్మీకి చూపించి మా మమ్మీని బెదిరించాడు. నీ మీదైతే ఈగ వాలకుండా చేశాడు గగన్ బావ" అనేసి నక్షత్ర అంటూ ఉంటదనమాట. "అయినా నువ్వు తాగి ఏదేదో మాట్లాడుతున్నావు, నేను ఎలా నమ్మమంటావు" అనేసి భూమి అడిగిద్దనమాట. "అసలు తాగితేనే కదా నిజాలన్నీ మాట్లాడతారు, తాగితే ఎవరు అబద్ధాలు చెప్పరు కదా" అనేసి నక్షత్ర అంటదనమాట. ఇంకప్పుడు భూమి రియలైజ్ అయిద్దనమాట, నేనంటే గగన్‌కి ఇంత ఇష్టమా అనేసి. వెంటనే గగన్‌కి కాల్ చేసి, "మీతో మాట్లాడాలా ఒకసారి, వచ్చి కలవండి" అని అడిగిద్దనమాట. ఇంకా గగన్ కూడా భూమిని కలుస్తాడనమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఏం జరుగుద్దో చూద్దామనమాట. థ్యాంక్ యూ.